హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో ఈరోజు మన 8th డే ఫ్రెండ్స్. సో దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ సిరీస్ మీకు చూడడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనకి 5 సబ్జెక్టుల నుంచి ప్రతి సబ్జెక్ట్ని స్టార్టింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఒక సబ్జెక్ట్ అయినా నెక్స్ట్ సబ్జెక్ట్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ హిస్టరీ స్టార్ట్ చేశాను, సిలబస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ చేస్తాను, తర్వాత పాలిటికల్ కవర్ చేస్తాను. ఓకే, అట్లా కవర్ చేస్తాను. ఇప్పుడు బయాలజికల్ సైన్స్ అవుతుంది, తర్వాత ఫిజిక్స్ కూడా కవర్ చేస్తాను. ఓకే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్లో మూవ్ అవుదాం. మన ఫస్ట్ క్వశ్చన్, ఇట్లా క్వశ్చన్ మీకు ఇట్లా ఎందుకు ఇస్తున్నా అంటే ప్రతి దాంట్లో ఇదే క్వశ్చన్ ఇట్లా కవర్ చేస్తున్నాను. కాకపోతే ఎందుకు దీనికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇందులో మీకు 5 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను. అందుకే ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా ఇస్తున్నాను, వేరే తప్పుగా అనుకోకండి. ఓకే, మీ గురించే ఇట్లా ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఒకటే క్వశ్చన్లో 4-5 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇప్పుడు ఇదొక బిట్ అవుతుంది, ఇదొక బిట్టు, ఇదొక బిట్టు, ఇదొక క్వశ్చన్ అట్లా. ఓకే, ఆప్షన్ 1, ముద్ర రాక్షసం అనే గ్రంథాన్ని రచించినది విశాఖ దత్తుడు. ది బుక్ ముద్ర రాక్షసం వాజ్ రిటర్న్ బై విశాఖ దత్త. నెక్స్ట్ ఆప్షన్ 2, సెల్యూకస్ నికేటర్ తన రాయబారిగా మెగాస్తనీస్ను చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి పంపెను. ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ ఏమడుగుతారంటే చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చిన రాయబారి ఎవరని అడుగుతారు. అప్పుడు సెల్యూకస్ నికేటర్, చంద్రగుప్త మౌర్యన అశోక్ కూడా అట్లా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎవరంటే చంద్రగుప్త మౌర్యుని కాలంలో. ఓకే, ఆప్షన్ 3, చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెల్గాలో నల్లేఖను పాటించి మరణించాడు. చంద్రగుప్త మౌర్య డైడ్ ఇన్ శ్రావణ బెల్గా ఫాలోయింగ్ ది నల్లేఖన. ఆప్షన్ 4, చంద్రగుప్త మౌర్య తర్వాత అశోకుడు మౌర్య రాజు అయినాడు. అశోక బికేమ్ ద మౌర్య కింగ్ ఆఫ్టర్ చంద్రగుప్త మౌర్య. ఓకే, అనాలిసిస్ చేద్దాం. ముద్ర రాక్షసం అనే గ్రంథాన్ని రచించినది విశాఖ దత్తుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది విశాఖ దత్తుడే రచించాడు, కరెక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, సెల్యూకస్ నికేటర్ తన మెగాస్తనీస్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఎగ్జామ్లో వచ్చింది. చంద్రగుప్త మౌర్య ఆస్థానాన్ని పంపాను. మెగాస్తనీస్ ఎవరి యొక్క రాయబారి అని కూడా అడుగుతాడు ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. సెల్యూకస్ నికేటర్ రాయబారి, ఇతను చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చాడు. ఓకే, ఇదే క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ టైం. మెగాస్తనీస్ ఎవరి యొక్క రాయబారి? సెల్యూకస్ నికేటర్. ఓకే, అట్లా. నెక్స్ట్, చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెల్గాలో నల్లేఖనను పాటించి మరణించాడు. ఈ నల్లేఖన అంటే ఉపవాసం ఫ్రెండ్స్, ఫాస్టింగ్ అంటారు కదా, అది వేరే కాదు. సో అది తీసుకొని మరణించాడు, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి రాంగ్ ఏంటంటే చంద్రగుప్త మౌర్య తర్వాత మౌర్య రాజు అయిన రాజు ఎవరంటే అశోకుడు కాదు, ఇది రాంగ్. ఎవరంటే బిందుసారుడు. ఎవరెవరు? ఫస్ట్ చంద్రగుప్త మౌర్య, నెక్స్ట్ బిందుసారుడు. ఈ బిందుసారుని యొక్క కొడుకే అశోకుడు. ఇట్లా ఆర్డర్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు వస్తుంది కాబట్టి ఆర్డర్ మీద కవర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ క్రింది వాటిలో సుదర్శన సరస్సు అనే సరస్సు మరమ్మత్తు గురించి ప్రస్తావించే శాసనం ఏది? ఇది లాస్ట్ టైం ఎన్టీపీసీ క్వశ్చన్, 2019 క్వశ్చన్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సుదర్శన సరస్సు గురించి కంపల్సరీ బిట్ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్ ద రిపేర్ ఆఫ్ ది లేక్ కాల్డ్ సుదర్శన లేక్. ఈ సుదర్శన లేక్ గురించి ఏ శాసనంలో ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ అతిగుప్ప శాసనం, ఆప్షన్ బి అలహాబాద్ ప్రశస్తి, ఆప్షన్ సి జూనాగఢ్ శాసనం, ఆప్షన్ డి ఐహోల్ శాసనం. శాసనం అంటే ఇన్స్క్రిప్షన్స్. ఓకే, మరి దేంట్లో ఉందంటే ఇది మనకి ఈ ఆప్షన్ సి జూనాగఢ్ శాసనంలో దేని గురించి ఉంది. మరి ఈ జూనాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరని కూడా అడుగుతారు. ఎవరంటే ఇది రుద్రదాముడు వేశాడు, రుద్రదాముడు వేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జూనాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరని కూడా అడుగుతున్నాడు. ఇతను శకులలో గొప్ప రాజు, ఇతను కూడా ఇక్కడ శకునులలో గొప్ప రాజు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రుద్రదాముడు వేయించిన శాసనం ఏంటంటే జూనాగఢ్. మరి ఇక్కడ ఈ సుదర్శన సరస్సుని తవ్వించింది ఎవరని కూడా అడుగుతున్నారు. ఇతను చంద్రగుప్త మౌర్యుని యొక్క గుజరాత్ వైస్రాయ్ ఉంటాడు కదా, చంద్రగుప్త మౌర్యుని యొక్క గుజరాత్ వైస్రాయ్ అయిన ఎవరంటే పుష్యగుప్త. గుర్తుంచుకోండి పేరు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. పుష్యగుప్త తవ్వించాడు దీన్ని. చంద్రగుప్త మౌర్య ఎక్కువ వైస్రాయ్ పుష్యగుప్త దీన్ని తవ్వించడం జరిగింది. దీని గురించి తెలియజేసిన శాసనం ఏమో జూనాగఢ్ శాసనం. ఇది ఎవరిదంటే రుద్రదాముడి శాసనం. చాలా ఫేమస్ క్వశ్చన్, ఎక్కువ చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే,
గుర్తుంచుకోండి. నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మానవులోని మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమైన మూలకం ఏది? ద ఎలిమెంట్ దట్ కాజ్డ్ కిడ్నీ డ్యామేజ్ ఇన్ హ్యూమన్స్. ఆప్షన్ 1 సిఏ అంటే కాల్షియం, ఆప్షన్ 2 పొటాషియం, కే ఆప్షన్ 3 సోడియం, ఆప్షన్ 4 ఫెర్రస్. ఓకే, సో దీంట్లో మన మానవుని దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఏ మూలకం వల్ల కిడ్నీస్ అంటే డ్యామేజ్ అవుతాయంటే మనకి ఆప్షన్ 2 కే పొటాషియం వల్ల డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మానవ శరీరంలో అతి తక్కువ పరిమాణంలో ఉండే మూలకం. ద ఎలిమెంట్ దట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద స్మాలెస్ట్ అమౌంట్ ఇన్ అవర్ బాడీ. అంటే తక్కువ పరిమాణం, స్మాలెస్ట్ అమౌంట్ ఉండేది ఏదని. సో ఆప్షన్ 1 అయోడిన్, ఆప్షన్ 2 మాంగనీస్, ఆప్షన్ 3 ఫ్లోరిన్, ఆప్షన్ డి జింక్. ఓకే, కొంతమంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తుందంటే ఇంత ఈజీ క్వశ్చన్స్ రావాలంటున్నారు. ఇంత ఈజీ క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్స్ ఇట్లానే వస్తాయి. మీరు ఎక్కడెక్కడో టెస్ట్ సిరీస్లో చూసి అమ్మో ఇంత కష్టంగా ఉంటుంది, ఇంత ఇబ్బంది పడతాం అది అనేది ఏం అనుకోకండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసి ఆల్రెడీ నాకున్న ఎక్స్పీరియన్స్ మీదనే నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో ఇట్లనే వస్తాయి. 70 to 80% మనం చేయగలిగే క్వశ్చన్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఉంటాయి, మీరు వాటి మీద ఫోకస్ చేయండి. 20% కొంచెం టఫెస్ట్ ఉంటాయి. కాకపోతే 20% గురించి 70 to 80% క్వశ్చన్ మీద ఎక్కువ అంటే వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మీకు టైం ఉంటే ఇక్కడికి షిఫ్ట్ అవ్వండి. ఓకే, ఫస్ట్ వీటి గురించి ఈ 20% గురించి ఆలోచించి ఈ 70 to 80% నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. అది నేను చెప్పాల్సింది మీకు. ఎందుకంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీకు జాబ్ తెచ్చేది ఇదే. ఇక్కడ మిస్టేక్ చేయకండి. ఓకే, ఇంకేమైనా ఛాన్స్ ఉంటే మీకు ఇక్కడికి వెళ్ళండి. ఓకే, ఆల్రెడీ చదవడం అయిపోయింది, మాకు ఇంకా టైం ఉందంటే ఇక్కడికి వెళ్ళండి. ఓకే, సో తక్కువ పరిమాణం ఉండే మూలకం ఏంటంటే మనకి మన శరీరంలో ఆప్షన్ 2 మాంగనీస్లో ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాథ్స్ క్వశ్చన్. ఒక క్రికెట్ ఆటగాని బౌలింగ్ సగటు 12.4. తన ఆఖరి మ్యాచ్లో 26 పరుగులకు 5 వికెట్లు తీసి అతని బౌలింగ్ సగటుని 0.2 పెంచుకున్నాడు. ఆఖరి మ్యాచ్కి ముందు వరకు అతను తీసిన వికెట్లు ఎన్ని? ఏ క్రికెటర్ హ్యాస్ ఏ బౌలింగ్ యావరేజ్ ఆఫ్ 12.4. In his last match, he took 5 wickets for 26 runs, increasing his bowling average by 0.2. How many wickets did he take before the last match? Option 1 125, option 2 150, option 3 175, option 4 200. అతని బౌలింగ్ సగటు అనేది 12.4 ఉంది ఫ్రెండ్స్. అంటే లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీయడం వలన బౌలింగ్ యావరేజ్ ఎంత అయిందంటే 0.2 పెంచుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ అనేది బ్యాటింగ్ యావరేజ్ అంటే ఇప్పుడు మనం ఒక విరాట్ కోహ్లీ ఉన్నాడు, రన్స్ ఎగ్జాంపుల్, రన్స్ చేస్తే ఆయన యావరేజ్ పెరిగితే మనం అందరం విరాట్ కోహ్లీ బెటర్ అని అంటాం. అదేవిధంగా బౌలింగ్ యావరేజ్ అనేది పెంచుకున్నాడు అంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అతనికి 12.4 రన్స్కి ఒక వికెట్ తీస్తున్నాడు అంటే ఇప్పుడు 12 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీస్తానంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా 100 రన్స్ ఇచ్చి ఒకటే వికెట్ ఇస్తానంటే తిట్టుకుంటాం మనం. సో ఇక్కడ బౌలింగ్ యావరేజ్ పెరుగుతుందంటే మనకి యావరేజ్ అనేది 12.2కి వస్తుంది, గుర్తుంచుకోండి. అతనికి బౌలింగ్ యావరేజ్ పెరుగుతుందంటే అతనికి తక్కువ రన్స్ ఇస్తాను అన్నట్టు అర్థం. ఓకే, అదేవిధంగా బ్యాటింగ్ యావరేజ్ పెరుగుతుందంటే యావరేజ్ పెరుగుతుంది. ఇప్పుడు 25 ఉంటే అతను ఎక్కువ రన్స్ అయితే 26 అవుతుంది. కాకపోతే బౌలింగ్ యావరేజ్ మెరుగైందంటే అది తగ్గుతూ ఉంటుంది, అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకే, మరి పెరిగింది కదా సార్ 12.4 నుంచి 0.2 అంటే 12.6 రావాలనుకోకండి, అది మీకు చెప్పలేదు, అక్కడ మిస్టేక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం ఈ ట్రిక్. ఇదైతే మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనకి అతని వికెట్లు ఎక్స్ అనుకున్నాం, అప్పుడు ఎంత యావరేజ్ 12.4 ఉండే. తర్వాత ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 వికెట్స్ పెరిగినాయి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఇవో పెరిగినాయి కదా, అప్పుడు యావరేజ్ ఎంత అయింది 12.2 అయింది. సో ఇక్కడ ప్లస్ 5 వికెట్స్ పెరిగినాయి, ఇక్కడ -0.2 యావరేజ్ తగ్గింది. అంటే పెంచుకున్నాడు అంటే ఇక్కడ యావరేజ్ తగ్గుతుంది ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఇంటూ దీన్ని చేయాలి. నేను లాస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదా, అప్పుడు ఏమవుతుందంటే 12.2 ఇంటూ 5, ఇక ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -0.2, ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేయాలి కదా, నేను చెప్పాను చూసారా, అది చూడండి వీడియో ఇంకెవరైనా చూడకపోతే, ఇంటూ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని రన్స్ కోసం ఇది 26 రన్స్ వికెట్లు తీసాడు కదా, 26 రన్స్కి ఇచ్చి 5 వికెట్లు తీసాడు కాబట్టి ఇక్కడ వేరియేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది 12.5 అంటే ఇగో 12 5 60, మళ్ళీ 0.5 అంటే 0.5 ఇంటూ 2 అంటే 1,
61 minus 0.2x is equal to 26. ఈ 0.2 ఇటే ఉంచి మైనస్ ఇటే ఉంచి ఈ 61 అటు పోతే 26 మైనస్ 61 అప్పుడు ఎంత అవుతుందంటే ఇది 35 అవుతుంది ఇందులో నుంచి ఇది పోతే. ఇప్పుడు మైనస్ 0.2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35. ఇంకో ఇది ఇది క్యాన్సల్ అవుతుంది మైనస్ మైనస్. ఈ 0.2ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇస్తున్నాను, ప్లేస్ లేదు. ఇప్పుడు 0.2ని మనము 2/10 అని రాసుకోవచ్చు కదా, మీద ఇంటూ 10 చేస్తా, కింద ఇంటూ 10 చేస్తా, అంటే 1 2 1 2 5 ఇప్పుడు 1.5 1/5 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 1/5 అంటే ఇగో ఇక్కడ 1/5 x ఈజ్ ఈక్వల్ 35. ఈ x ఇటే ఉంటుంది, ఈ x ఇటే ఉంటే 35 5 175. ఈ 5 అటు పోయింది అనుకో, 35 5 175. సో ద ఆప్షన్ ఈజ్ 175 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 3a is equal to 4b is equal to 5c, then a is to b is to c is equal to. ఇది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి. ఇప్పుడు ఈ 3a అంటే దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే, అప్పుడు ఇది a is to b is to c is equal to 1/3 is to 1/4 is to 1/5 అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని గుర్తుంచుకోండి, ఇట్లా మార్చుకోవడం ఇంపార్టెంట్. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 4 5 20 ఇంటూ 3 60. ఓకే, ఇప్పుడు 60 అంటే ఇక్కడ 3 అంటే ఇక్కడ 20, ఇక్కడ 15, ఇక్కడ 15 అంటే ఇక్కడ 5 15 60, ఇక్కడ 5 12 60, 12 is to 15 is to 12, 20 is to 15 is to 12 ఆన్సర్ ఇదే. 20 is to 15 is to 12 ఎక్కడ ఉంది, ఇది ఆన్సర్. ఓకే సార్, ఇంత సింపుల్ క్వశ్చన్స్ వస్తాయంటే 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇట్లనే ఉంటాయి చూడండి ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్. 8 బాయ్స్ రాము, సమిత్, సునీల్, రాహుల్, రాజు, అమన్, అమిత్ అండ్ అనిల్ ఆర్ సిట్టింగ్ రౌండ్ ఏ సర్కిల్ టేబుల్ ఫేసింగ్ ఆపోజిట్. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది వర్డ్ ఇంపార్టెంట్. ఆపోజిట్ టు ది సెంటర్, నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. మనకి మొత్తం 8 మంది అరేంజ్ చేయాలి, గుర్తుంచుకోండి. 8 మంది అరేంజ్ చేయాలి, కాకపోతే ఆపోజిట్ టు సెంటర్ ఇట్లా కూర్చుంటారు. 1 2 3 4 5 6 7 8. ఈ ఆర్ఎస్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ మీకు. ఓకే, నెక్స్ట్ సునీల్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రాము. ఇక్కడ రామ్ వచ్చింది అనుకోండి, ఇతడు సునీల్ ఈజ్ ఇమీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాము. రాముకి ఇమీడియట్ లెఫ్ట్ సునీల్ ఉన్నాడు. ఇట్లా కూర్చున్నాడు కదా, ఇప్పుడు మీరే కూర్చున్నారు అనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇట్లా కూర్చుంటే మీకు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. చూసుకోండి, లెఫ్ట్ రైట్. ఓకే, ఇట్లా కూర్చుంటే ఇది లెఫ్ట్ ఇట్లా రైట్ అవుతుంది. అంటే నేను చెప్పాను కదా, ఆపోజిట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ లెఫ్ట్ అవుతుంది అని. ఇప్పుడు ఇక్కడ సునీల్ వస్తాడు. సునీల్ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రాము. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రాముకు ఉన్నాడు కదా. ఓకే, రాము ఈజ్ ద ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాహుల్. 1 2 3 4. కాకపోతే ఇక్కడ రాహుల్ వచ్చాడు అనుకోండి, రాహుల్కి రైట్ సైడ్ అవుతాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి 1 2 3 4. ఇక్కడ ఏమొస్తాడు, రాహుల్. ఇప్పుడు రాము ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాహుల్. రాహుల్కి ఫోర్త్ లెఫ్ట్ రాము ఉన్నాడా, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. ఓకే, రైట్. అమిత్ ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ రాజు. ఇంకా మనకు రాజు అరేంజ్ కాలేదు, ఈ సెంటెన్స్ వదిలేయండి. రాజు ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ రాము. రాముకి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు, అమిత్ ఉన్నాడు. ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో అమిత్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది రాజు ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ అమిత్. ఇప్పుడు అమిత్ ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ రాజు. రాజుకి ఫోర్త్ రైట్లో అమిత్ ఉండాలి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో, ఫోర్త్ రైట్లో. రాజు ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ రాము. సారీ, ఇక్కడ అమిత్ కాదు రాజు. రాజు ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ రాము. ఓకే, అమిత్ ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ రాజు. రాజుకి ఫోర్త్ రైట్లో 1 2 3 4 ఫోర్త్ రైట్లో ఎవరు వస్తారు, అమిత్ వస్తాడు ఇక్కడ. నెక్స్ట్ అనిల్ ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సమిత్. ఓకే,
అనిల్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సమిత్‌కి ఉండాలి. సమిత్ ఇక్కడ వచ్చాడనుకోండి ఎగ్జాంపుల్. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్‌లో అనిల్ వస్తాడు. ఓకే. ఇగో ఇక్కడ సమిత్ వచ్చిందనుకోండి. సుమిత్ వచ్చిందనుకోండి. ఈ సుమిత్ అనిల్ ఈస్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సుమిత్. ఇక్కడ అమన్ వస్తాడు. అనిల్ ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సుమిత్. ఇగో ఇక్కడ అనిల్ వస్తాడు. ఇక్కడ ఇతనికేమో ఇగో అనిల్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సుమిత్. సెకండ్ లెఫ్టే ఉన్నాడు కదా. ఓకే. సెకండ్ రైట్లో మళ్ళీ అమన్ వస్తాడు. ఓకే. హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సునీల్. సునీల్కి సెకండ్ రైట్లో ఇగో ఇది ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఎవరు? అనిల్ వచ్చిండు. ఓకే. ఇగో ఆప్షన్ 4 అనిల్. ఓకే. ఇట్లా అరేంజ్ చేయాలి ఫ్రెండ్స్. చదువుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా చదువుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాక్టీస్ చేస్తే కొంచెం తొందరగా ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పడం వల్ల లేట్ అవుతుంది, కాకపోతే చేయడం ఈజీగా ఉంటుంది. సో అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ 723 మీన్స్ బ్యూటిఫుల్ స్మాల్ బాయ్, బ్యూటిఫుల్ స్మాల్ టాయ్. సారీ. అదేవిధంగా 745 బిగ్ కాస్ట్లీ టాయ్. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది, మనకి ఇక్కడ ఏం వర్డ్ అడిగినో చూసుకోవాలి. ఇదే లాజిక్. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ ఇందులో ఉంది కాబట్టి ఇగో ఇప్పుడు ఇక్కడ ఇందులో కామన్ 7 ఉంది. సో 7కి 7 ఇక్కడ ఏముందంటే ఇందులో కామన్ బిగ్ కాస్ట్లీ టాయ్. అంటే ఇగో ఇక్కడ 7 ఇక్కడ క్యాన్సిల్ చేయండి, టాయ్కి పోతుంది. నెక్స్ట్ ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. మరి ఇందులో కామన్గా ఉంది ఏంది? స్మాల్. ఇగో స్మాల్ 3. సో రిమైనింగ్ 2 అంటే బ్యూటిఫుల్. ఓకే. అట్లా ఇప్పుడు మనకి ఆప్షన్ 2 బ్యూటిఫుల్. అట్లా ఇంత తొందర ఈజీ చేసుకోవచ్చు. మనకు అడిగిన వర్డ్ చూసుకోవాలి ఫస్ట్. సో ఆ వర్డ్కి దగ్గరలో ఏమేమి ఉన్నా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇట్లా ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ మీకు 4 కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి. సో అందుకే ఇవ్వడం జరిగింది, వేరే ఉద్దేశం కాదు. ఓకే. ఆప్షన్ 1. 170 గంటల పాటు నిరంతరంగా భరతనాట్య ప్రదర్శన చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన విద్యార్థి రెమోనా ఎవట్టే పెరీరా. స్టూడెంట్ క్రియేట్ వరల్డ్ రికార్డ్ బై పర్ఫార్మింగ్ భరతనాట్యం కంటిన్యూస్లీ ఫర్ 170 అవర్స్. రెమోనా ఎవట్టే పెరీరా. ఆప్షన్ 2. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికైన తొలి భారతీయ నటి ఆలియా భట్. ఆలియా భట్ బికమ్ ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026. ఆప్షన్ 3. హర్యానా గవర్నర్గా ఆశిమ్ కుమార్ జోష్ నియామకం. ఆశిమ్ కుమార్ జోష్ అపాయింటెడ్ యాజ్ ఏ హర్యానా గవర్నర్. ఆప్షన్ 4. గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్న మొదటి నేతగా నిలిచిన వ్యక్తి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ నేమ్డ్ యాజ్ మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ ఇన్ గ్లోబల్ లీడర్ సర్వే. ఓకే. అనాలిసిస్ చేద్దాం. 170 గంటల పాటు భరతనాట్య ప్రదర్శన చేసిన రికార్డు సృష్టించిన వ్యక్తి ఎమోనా ఎవట్టే పెరీరా. ఈమె ఫ్రమ్ కర్ణాటక నుంచి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఇది. ఓకే. నెక్స్ట్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ 2026కి ఎంపికైన తొలి భారతీయ నటి ఆలియా భట్. ఇగో ఇది ఇక్కడ రాంగ్ ఫ్రెండ్స్. ఆలియా భట్ కాదు, దీపికా పదుకునే. ఓకే. నెక్స్ట్ హర్యానా గవర్నర్ ఆశిమ్ కుమార్ జోష్ నియామకం. కరెక్టే ఫ్రెండ్స్. ఇది గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్న మొదటి నేతగా నరేంద్ర మోడీ. ఇది కూడా కరెక్టే. మరి రాంగ్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఒక ఫేమస్ బుక్ ఫ్రెండ్స్ ఈసారి కరెంట్ అఫైర్స్లో. ది లోన్లెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ. పుస్తక రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ది లోన్లెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ. ఎందుకు ఫేమస్ అంటే ఇది బుకర్ ప్రైజ్ లిస్టింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇయర్కి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే ఇవ్వడం జరిగింది. సో మరి ఈ పుస్తక రచయిత ది లోన్లెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ ఎవరు అంటే ఆప్షన్ 1 అరవింద్ అడిగా, ఆప్షన్ 2 అరుంధతి రాయ్, ఆప్షన్ 3 చేతన్ భగత్, ఆప్షన్ 4 కిరణ్ దేశాయ్. ఈ పేర్లు ఎందుకు ఇచ్చానంటే ఈ పేర్లకు సంబంధించిన బుక్స్ ఎక్కడ వచ్చినా చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీళ్ళ పేర్ల మీద ఒక బుక్ కంపల్సరీ వస్తుంది. సో మరి ఈ బుక్ రచయిత ఎవరంటే ఆప్షన్ 4 కిరణ్ దేశాయ్. ఈ నేమ్స్ గుర్తుంచుకోండి, మీకు ఎగ్జామ్లో ఎక్కడో దగ్గర వస్తుంది. ఓకే. ఈ నవల మాత్రం ఈ రచయిత మాత్రం కిరణ్ దేశాయ్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఈ యొక్క క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈఎంఐ స్టాండ్ ఫర్ ఆప్షన్ 1 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఆప్షన్ 2 ఎలక్ట్రానిక్ వెరిఫైడ్ మిషన్, ఆప్షన్ 3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మాన్యువల్, ఆప్షన్ 4 ఎలక్ట్రానిక్ వెరిఫైడ్ మాన్యువల్. దీని యొక్క ఆన్సర్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మన డే 8 వీడియో ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మనం రెగ్యులర్గా కంటిన్యూగా ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీకు వీలైతే షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.